హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మేము దసరా రోజు బీచ్కి అనేసి వచ్చాం పిల్లలందరినీ తీసుకొని. ఇది వచ్చేసి మనకి తొట్లకొండ ఆపోజిట్లో ఉండే బీచ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కిందకి దిగడానికి అస్సలు స్కోప్ లేదనమాట. బీచ్ పార్కింగ్ అది బాగుంది, కానీ దిగే స్కోప్ అంటే దిగేవాళ్ళు దిగేసేయచ్చు. ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారనమాట, అందుకని పెద్దవాళ్ళు కదా దిగలేరని చెప్పేసి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం ఫస్ట్ ట్రై చేసాము చూడడానికి. సో అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. కానీ అక్కడ దిగే స్కోప్ లేకపోవడంతో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మేము ముందు ఇంకొక బీచ్కి వెళ్ళాము. సో అది ఎలా వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను. పిల్లలు చూడండి చక్కగా బ్యాగ్లో బట్టలు బాటిల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నారు. మొత్తం ముగ్గురు వచ్చారనమాట. నేను గాయత్రి వెనకాల ఉన్నాము. చూడండి ఇక్కడ స్కోప్ అనేది అస్సలే, జనాలు అయితే ఉన్నారు కానీ స్కోప్ అనేది అంటే కిందకి దిగేటట్టు జారిపోయి పడిపోతామంతా జారుడుగా ఉందన్నమాట. మెట్లు అలాంటివి ఏమీ లేవు. సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడికి ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు వెళ్ళాము. అది ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను. ఇందులోనే చూస్తూ ఉండండి. పిల్లలు ఈయన మాత్రం దిగిపోతారు, కానీ పెద్దవాళ్ళు దిగడం కొంచెం కష్టం. చూస్తున్నారు కదా ఎంత ఇదిగా ఉందో, ఇబ్బందిగా దిగడానికి. ఇక్కడ మెట్లు కానీ ఏమీ స్కోప్ అనేది లేదనమాట. ఇది ఎగ్జాక్ట్ తొట్లకొండ ఆపోజిట్లో వస్తుంది. ఇంకా సరే అత్తయ్య గారు అన్నారు నేను దిగలేనమ్మా వద్దు ఇక్కడికి అనేసరికి మేము నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్ళాము. అది ఏంటి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి.
సో మేమైతే కొంచెం ముందు నుండి బీచ్కి వస్తామని చెప్పాను కదా, ఇది కొంచెం పర్వాలేదు రాగలిగాం, కానీ జనాలు ఎక్కువ లేరు, అది ఒకటే డిఫాల్ట్. పర్వాలేదు, పిల్లలు బాగా ఆడుకుంటారు అని అనుకుని వచ్చామైతే. ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను, చెప్తాను. చాలా ప్లెజెంట్గా ఉంది బీచ్. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టము, అలాగే మీలో ఎంతమందికి బీచ్ రోడ్లో డ్రైవింగ్ అంటే ఇష్టం అనేటటువంటిది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.